అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. భాగవతులందరికీ అడియేన్ పద్మజ రామానుజదాసి అనేకనేక దాసోహాలు సవనీయంగా సమర్పించుకుంటూ ఈరోజు మనం 7వ పాసురంలోకి అడుగు పెడుతున్నాము. అడుగు పెట్టే ముందుగా ఒక్కసారి అవతారిక చూద్దాం. భగవద్ విషయం అనేటువంటిది చాలా విలక్షణమైనటువంటిది. దానిని కొత్తగా అనుభవించేవారైనా సరే, చాలా కాలం నుండి అనుభవించేటువంటి వారైనా సరే తన్మయులైపోతారు అనుభవించేటప్పుడు. లౌకికమైనటువంటి అనుభవాలు ఉన్నాయనుకోండి, పాతబడే కొద్దీ కూడా వాటి వల్ల వచ్చేటువంటి ఆనందము అంత గొప్పగా ఉండదు. కానీ భగవద్ అనుభవం ఉన్నది చూశారు, ఎప్పుడు కూడా అనుభవించే కొద్దీ నిత్య నూతనమైపోయి మనల్ని సమ్మోహనపరుస్తూ ఉంటుంది. నిన్న మేల్కొల్పబడినటువంటి గోపిక భగవద్ అనుభవంలో కొత్త గోపికట. అందువల్ల భాగవత గోష్ఠితో కూడి ఆ స్వామి యొక్క కళ్యాణ గుణాలను అనుభవించటం అనేటువంటి దానిలో ఆ రసత్వము, రమ్యత, ఆ భోగ్యత్వము తెలియనిదట నిన్నటి గోపిక. ఇక ఈరోజు మేల్కొల్పబడినటువంటి గోపిక భగవద్ అనుభవంలో పరిచయం కలిగి ఉన్నదే అయినప్పటికీ దానివల్ల మత్తెక్కి, ఆ భగవద్ అనుభవం వల్ల, అన్యపరతత వల్ల మత్తెక్కి లేవలేక అలాగే పడుకొని ఉన్నదట. అటువంటి గోపికను ఈ రోజున లేపుతున్నారు. ఇక బయట ఉన్నటువంటి శబ్దాలను నిన్నటి గోపిక విననే లేదు. మరి ఈ రోజు గోపికో విని కూడా పడుకొని ఉంది. అయినప్పటికీ మన గోదాగోష్ఠి ఒక ఆమెను లేపాం కదా, ఇంకా కృష్ణయ్యని పాడుకుంటూ వెళ్ళిపోదాము అనేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళ కాదు. మన గోపికలు ఏ ఒక్కరు రాకపోయినా కూడా సహించలేనటువంటి వారు. భగవత్ సంబంధం అనేది యథార్థంగా ఉన్నవాళ్ళు ఈ విధంగానే ఉంటారట. తల్లి తన కడుపున పుట్టిన బిడ్డల యొక్క సమృద్ధికి ఏ విధంగా అయితే సంతోషిస్తుందో, ఈ భగవద్భక్తులు భగవద్ అనుభవాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎదుటివారిని చూసి ఆనందిస్తారట. ఇదే నిజమైన భగవత్ సంబంధం కలిగినటువంటి వారు చేస్తారు. అందువలనే ఏ ఒక్కరు ఆ గోష్ఠిలో లేకపోయినప్పటికీ బాగా బాధపడిపోతూ ఉంటారు. వీరికి భగవంతుని యందు అనుభవము కంటే కూడా ఆ భగవద్ అనుభవం కలవారి గోష్ఠిని చూసితేనే ఎక్కువ ఆనందం వస్తుందట. ఆ భాగవత సంఘమునందు, ఆ గోష్ఠి యందు ప్రీతి కలగకపోతే భగవద్ విషయంలో కూడా ప్రీతి కలగనే కలగదు. దీనికి ఉదాహరణగా మనకి పూర్వాచార్యుల యొక్క వైభవాన్ని అనుగ్రహిస్తారు. ఏమంటే, ఒకసారి నంజియర్ అనేటువంటి పూర్వాచార్యులు వేరొక జియర్ స్వామి వారు వేంచేస్తూ ఉంటే ఎదురుగుండా నిలబడి దాసోహాలు సమర్పించి, అయ్యో మాకింకా వాస్తవంగా భగవద్ రుచి కలగలేదే అంటూ విచారిస్తూ ఉండిపోయారట. దానికి నంజయ్యర్ గారి శిష్యులు అన్నారట, స్వామి మీ విచారణకి కారణం ఏమిటి, మీరెందుకు ఈ విధంగా పలుకుతున్నారు అని అడిగారట. దానికి నంజయ్యర్ గారు అన్నారట, భగవద్ అనుభవం కంటే కూడా భాగవత దర్శనమునందున ఎక్కువ ఆనందం కలిగినప్పుడే కదా నేను నిజమైన భక్తుడిని అవుతాను. నాకు అలా కలగలేదే అంటూ సమాధానం చెప్పారట. నిజానికి ఇది వారి నైత్యానుసంధానం. అంటే వారిని వారు తక్కువగా చెప్పుకోవటం. మన భాగవతుల యొక్క ముఖ్య లక్షణం ఉండవలసినటువంటిది ప్రపన్నులకి ఈ నైత్యానుసంధానమే. ఇక ఈ విధంగా భాగవత సహవాసమే ప్రధానంగా కావాలని కోరుకునేటువంటి వారు మన గోపికలు. కనుక ఏ ఒక్కరిని కూడా వదలకుండా మేలుకొలుపుతున్నారు. నిన్నటి రోజున 6వ పాసురములో ఈ మొదటి గోపికను మేలుకొల్పటంలో తెల్లవారింది అనటానికి గుర్తుగా 3 రకాల శబ్దాలను పేర్కొన్నది మన గోదాగోష్ఠి. ఈరోజు కూడా 3 విధములైనటువంటి శబ్దాలనే ఈ ఉషోదయానికి లక్షణాలుగా చెప్తూ ఉంది. నిన్న మన సూడికొడుత నాచియారు ఆ మొదటి గోపికను కేటిలయ్యో వినలేదా అనంది. మరి ఈరోజేమో కెడత్తియో విన్నా కూడా పరుకున్నావా అంటూ పలుకుతూ ఉంది. దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే, ప్రధానంగా మనం మొదట చేయవలసింది శ్రవణము, వినడమే మన స్వరూపము. ఆ శ్రవణ భక్తి కలవారు నిన్నను ఈ రోజును, నిన్న కూడా ఆ శ్రవణ భక్తి ఉన్నటువంటి వారే, ఈ రోజున ఆ శ్రవణ భక్తి ఉన్నటువంటి వారినే ఆశ్రయిస్తున్నారు మన యొక్క ఆండాళ్ళ తాయార్ల యొక్క గోష్ఠి అని తెలుసుకోవాలి. అందు మొదటిది అవ్యక్త. ఈ 3 శబ్దాలు అనుకున్నాం కదా. మొదటి శబ్దం ఏంటంటే కనపడినటువంటిది, అవ్యక్తమైనటువంటిది పక్షి శబ్దం.
ఎవరి పనుల్లో వారు అలవాటు చేత మనఃపూర్వకంగా కాక యాదృచ్ఛికంగా పలికేటటువంటి భగవన్ నామం కూడా మనకి సహాయపడుతుంది. ఇక రెండవదైనటువంటిది నాద ప్రధానమైన శంఖ శబ్దం. ఇది భగవంతుని యందు ఆభిముఖ్యం కలిగించటం కోసం ఉద్దేశ్యపూర్వకంగా మనల్ని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక మూడవది యోగులు మునులు హరి 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 అని ముమ్మార్లు చేయుచున్నటువంటి ఆ శబ్దము. ఈ మొదటి శబ్దం ఏదైతే ఉందో పక్షులు మనల్ని లేపడం కోసం కూయటం లేదండి. ఆ కూతలకు అర్థం కూడా మనకు తెలియదు. అది వాటి యొక్క సహజమైనటువంటి ధ్వని. ఆ ధ్వని మనం మేలుకొనటానికి ఒక విధంగా కొంతవరకే సహాయపడుతుంది. ఈ పక్షుల యొక్క అరుపులు వినుట అనేది యాదృచ్ఛికంగా అది దేంతో పోలుస్తారంటే మనకు పెద్దలు మనకు తెలియకుండానే మనం కొన్ని భగవత్ ప్రసంగాల్ని భగవద్ గుణాలను భగవన్ నామాలను వింటూ ఉంటాం అప్పుడప్పుడు. అయినప్పటికీ మనకి బుద్ధి మారదు. అంటే తెల్లవారింది అని మనకి నమ్మకాన్ని కలిగించదు. అంతరార్థం ఏంటంటే మన బుద్ధి మారదు. బాహ్యార్థం ఏంటంటే తెల్లవారిందనే నమ్మకం మనకి కలిగించదు. అప్పుడు మనకి ఉద్దేశింపబడిందే ఈ శంఖనాదం. దీని అర్థం మనకి తెలియకపోయినా సరే ఆ ప్రణవాన్ని ఉపాసిస్తున్నట్లు. నిన్నటి రోజున అనుకున్నాం, ప్రణవం అనగా ఓంకారం. అర్థం తెలిసి విన్నా తెలియక విన్నా ఉచ్చరించినంత మాత్రమే దాని యొక్క ఫలం వస్తుంది. భగవంతుని యందు ఆభిముఖ్యం కలుగుతుంది. ఈ ఆత్మని పరమాత్మతో చేర్చటానికి ఓం అనే ధ్యానించాలి. ఇక మూడవది ఏమనుకున్నాం? యోగులు ఋషులు ముమ్మార్లు నిద్రలేస్తూ పలికేటువంటి హరినామ సంకీర్తనం. ఇది వారి వారి అనుభవపూర్వకంగా వారు చేసేటువంటి శబ్దము. పక్షి శబ్దం వలె కాదు, శంఖనాదం వలె కాదు, అర్థవంతమైనటువంటి అక్షర సముదాయ రూపం. ఈ అర్థాన్ని వారు అనుభవిస్తూ తిరునామ సంకీర్తన చేస్తున్నారు, హరి 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 అంటూ. ఇది వినపడి మనకు తెల్లవారుటను సూచించడమే కాదు, ఇంతకాలం మనం అనుభవించినటువంటి తాపం మొత్తం కూడా చల్లారుస్తుంది. హరి హరతి పాపాని అని నిన్నటి రోజున మనం అనుకున్నాం, భావించుకున్నాం. హరి అని నామాన్ని తలవటం చేతనే మన యొక్క తాపాలు పాపాలు అన్నీ కూడా పోతాయి అని. ఈ విధంగా నిన్నటి గోపికను మేలుకొలుపుటతో మన ఈ యొక్క మార్గళి వ్రతమను, శ్రీవ్రతము, అనుకరణ వ్రతము, ధనుర్మాస వ్రతము అనేటువంటి ఈ వ్రతము ప్రారంభమైంది. పక్షుల యొక్క శబ్దాలు, శంఖనాదము, హరి హరి అనే శబ్దం వినపడలేదా అని అంటున్నారు నిన్నటి యొక్క గోపికని మన ఆండాళ్ తాయార్ల గోష్ఠి. ఇక పక్షుల్ని ఆచారులకు గుర్తుగా చెప్పటం వల్ల నిన్నటి రోజున ప్రారంభం చేస్తూ శ్రీవ్రతాన్ని శ్రీ గురుభ్యో నమః అనుకున్నట్లుగా మనం భావించుకోవచ్చు మన తాయారు గోష్ఠి, గోదావరి తాయారు గోష్ఠి. ఇక ఈ రోజున అంతేకాకుండా శ్రీ గురుభ్యో నమః, అంతేకాకుండా శంఖధ్వని హరి శబ్దము ఆ రెండిటి వల్ల హరి ఓం అంటూ కూడా వ్రతాన్ని ప్రారంభించిందా మన గోదాగోష్ఠి అని కూడా భావించుకోవచ్చు. శ్రీ గురుభ్యో నమః హరి ఓం అంటూ నిన్నటి రోజున మన గోదాగోష్ఠి శ్రీవ్రతాన్ని ప్రారంభించింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా వ్రతారంభం చేసి ఈ రోజున శ్రవణంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని వివరిస్తూ రెండవ గోపికను మేల్కొలుపుతూ ఉన్నారు. ఇక పాసురాన్ని అనుసంధించుకుందామా? கீசு கீசென்னெங்கும் நானை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே, காசும் பிறப்பும் கலகலப்பகை பேர்த்து வாசனரங்குஷலாயச்சிய மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ, நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ, தேசம் உடையாய் திரவேலோர் எம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ముందుగా మన సూడికొడుత నాచ్యార్ గోష్ఠితో కలిసి ఈ లోపలున్నటువంటి గోపికను నిద్రలేపేటువంటి ఆ మేలు కొలిపేటువంటి ప్రక్రియలో కీసు కీసెన్నెంగుం ఆనైచ్చా తన్ కలందు పేసిన పేచిరవం కేటిలయో అంటుంది. దీని అర్థం ఏమనగా, కీచు కీచుమని అంతటా ఈ భరద్వాజ పక్షులు కలిసి పలుకుతున్నటువంటి ఆ మాటల ధ్వని, కీస్ కీస్మంటూ ఆ మాటల ధ్వని నువ్వు వినలేదా అంటూ మన గోదాగోష్ఠి తెల్లవారిందమ్మా లేమ్మా అంటూ లోపలున్నటువంటి గోపికను మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నారు. దానికి లోపలున్నటువంటి గోపిక అన్నదట, ఇది తెల్లవారింది అనటానికి గుర్తే కాదు అన్నదట. ఈ పక్షులు చేసే శబ్దాలు ఏంటండి అసలు అంటే,
రాత్రంతా నిద్రపోయి తెల్లవారుజామునే లేచి ఒకదాంతో ఒకటి విడిపోయే ముందు కలుసుకున్న కారణంగా మాట్లాడుకుంటూ ఉన్నాయట. మళ్ళీ సాయంకాలం వరకు మనం కలవం కదా అని బెంగతో పగలంతా తలుచుకుని ఆనందించుకోవడం కోసం మాట్లాడుకుంటున్నాయట. కానీ ఇవి మామూలు మాటలు కావండి. పాథేయం పుండరీకాక్ష నామ సంకీర్తనం అంటారు. ప్రయాణం కోసం పోవువారు త్రోవలో తినుటకు మూట కట్టుకొని పోవునట్లుగా ఏదైనా ఆ విధంగా మన భరద్వాజ పక్షులు కూడా తెల్లవారుజాముననే లేచి మాట్లాడుకొని ఆ మాటలే పగలంతా కలిగేటువంటి ఆ ఎడబాటులో తమకు తారకంగా తమల్ని తాము నిలుపుకోవడం కోసం పదిలపరుచుకుంటూ పోతున్నాయి. ఆ మాటలేంటో మనకు అర్థమే కావు. ఆ అర్థం కాని భాషలో అవి ఏ విధంగా మాట్లాడుతున్నప్పటికీ ఈ యోగులు మునులు హరి హరి అని శబ్దాలు ఎంత వినదగినవో, ఇవి అర్థం కాకపోయినా కూడా ఇవి కూడా అంత వినదగినవేనట. దీనిలో ఎంతో రహస్యార్థం ఇమిడి ఉంది అని అంటారు మనకి పూర్వాచార్యులు. శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులు తెల్లవారుజామునే లేచి తాము వేదము చదువుకొనుచు శిష్యులకు కూడా చెప్తూ ఉంటారు. తాను చదువుకోవటమే ప్రయోజనం కాదు. ఇక్కడ శ్రద్ధగా వినాలండి. రెడ్ పెన్నుతోటి మన మనసుల్లో అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి అద్భుతమైన విషయం మన ఆ గోదమ్మ అనుగ్రహిస్తుంది. ఏమంటే, తాను చదువుకున్నది ఇతరులకు చెప్పుట కూడా ఆవశ్యకం. ఎంత పంచినా తరగనటువంటిది విద్యాధనం. స్వాధ్యాయము, ప్రవచనము ఇవి రెండు రకాలండి. స్వాధ్యాయం అంటే మనం స్వయంగా అధ్యయనం చేయటం. ప్రవచనము అంటే మనం ఆచార్యుల ద్వారా విన్నటువంటి ఆ శ్రీ సూక్తులను వాళ్ళ పెరుంపసక్కుళ్ళన్నట్లుగా ఔదార్యంగా ఎదుటివారికి కూడా మళ్ళీ తెలియపరచటం. ఇవి రెండే ప్రధానం. ఇదే మన భరద్వాజ పక్షులు చేసేది. ఈ భరద్వాజ పక్షులను గురించి చెప్పటం ద్వారా మనకి గోదమ్మ భరద్వాజ మహర్షి గురించి గుర్తు చేస్తున్నారు. ఈ భరద్వాజ మహర్షి ఎవరయ్యా అంటే, ఈ భరద్వాజ మహర్షి వేదాలను అధ్యయనం చేయాలనేటువంటి కోరికతో ప్రజాపతి గురించి తపస్సు చేసి 3 పురుష ఆయుష్యులు సంపాదించి, అనగా 300 సంవత్సరాల పాటు జీవించి ఈ 3 వేదాలని సేవించుకోవడానికి ప్రయత్నించాట, చదవడానికి, అధ్యయనం చేయడానికి. కానీ తెలుసుకోలేకపోయాట. మరలా తపస్సు చేయాలని పూనుకుంటుంటే అప్పుడు ప్రజాపతి ఆయనకు ఒకసారి కనుల ముందు ఒక 3 పర్వతాలు, ఆ పైన 3 పిడికెళ్ళని దర్శింపజేశాట. అప్పుడు భరద్వాజులతో అన్నారట ప్రజాపతి, నీవు చదివింది కేవలం ఈ 3 పిడికిళ్ళంత మాత్రమే, ఇంకా చదివింది చాలయ్యా, దాన్ని ఆచరించు అని చెప్పాడు. అప్పుడు మన భరద్వాజ మహర్షి ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాడంటే, భగవంతుణ్ణి సేవించుట కంటే భగవద్భక్తి నిండి ఉన్నటువంటి భాగవతోత్తముణ్ణి సేవించుటే ఉత్తమం అని భరద్వాజ సంహితలో చెప్పారు. చెప్పడమే కాదు, ఆచరించి చూపించారు. ఏ విధంగా అంటే, రామయ్య వనవాసానికి వెళ్ళినప్పుడు ఒకరోజు భరద్వాజుని యొక్క ఆశ్రమంలో ఉండి వెళ్ళారు. తర్వాత కాలంలో భరతాళ్వాన్ కూడా రామయ్య తండ్రిని వెతుక్కుంటూ ఈ ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు భరతాళ్వాను, నీవు త్రికాలగ్నుడివి కదయ్యా, మీకు తెలియదా? అప్పుడు ఈ రాముణ్ణి వెతుక్కుంటూ ఈ ఆశ్రమానికి వచ్చినటువంటి భరతాళ్వాన్ని చూసి మన భరద్వాజ మహర్షి భరతాళ్వానికి రాముని యందు ఎంత భక్తి ఉందా అని పరీక్షిద్దామని, ఏ పాపం చేయని రాముణ్ణి ఇంకా ఏం చేయాలని వచ్చావు ఇక్కడికి అని ప్రశ్నించాట భరద్వాజ మహర్షి. దానికి భరతాళ్వాను, నీవు త్రికాలగుణుడివి కదయ్యా, నీకు తెలియదా నా లోపల ఉన్నటువంటి ఆంతర్యం అంటూ విలవిలా ఏడ్చేశాట. అప్పుడు భరద్వాజుడు తన సంపద అంతా కూడా పెట్టి అన్ని విలాసాలు కలిగి ఉన్నటువంటి ఒక భవనాన్ని, ఒక నగరాన్నే సృష్టించేశాట. దానిలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేశాట. ఆ భరతాళ్వాన్ని రాజు సింహాసనంపై కూర్చోమన్నట్ట. కానీ రామయ్య కూర్చోవలసిన సింహాసనం మీద నేనేం కూర్చుంటాను అంటూ ఆ సింహాసనం వైపు వింజామరం ఊపుతూ భరతాళ్వాన్ వెళ్ళి మంత్రి కూర్చునేటువంటి సింహాసనం మీద కూర్చున్నట్ట. అప్పుడు భరతునిపై నమ్మకం కలిగిందిట. అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపశ్శక్తి అంతా కూడా వినియోగించానయ్యా, ఇప్పుడు సార్థకమైందయ్యా అని చెప్పారు. ఈ విధంగా ఈ భరద్వాజ పక్షులను సంబోధిస్తూ మన గోదమ్మ భరద్వాజ మహర్షి యొక్క వైభవాన్ని కూడా మనకొకసారి దర్శింపజేసింది.
జ్ఞానము అనుష్ఠానము అనేటువంటివి పక్షులకి రెక్కల వలె పరమాత్మ యందు విహరించడానికి కూడా సహాయపడుతుంది. ఈ వేద అధ్యయనం చేయటం కోసమే తమ జీవితాన్ని ఉపయోగించినటువంటి అధ్యయన ఆ సంపన్నులే ఈ భరద్వాజ పక్షులు అని చెబుతుంది. ఇంకా ఈ భరద్వాజ పక్షులకి ఒక విశేషం ఉందండి. మిగిలిన పక్షులకి లేనిది ఈ పక్షులకు ఉన్నది ఏమిటంటే, ఈ భరద్వాజ పక్షులకి అంటే వీటినే చాతక పక్షులు అని కూడా అంటారు. ఈ చాతక పక్షులకి నోటు నుండి గొంతు వరకు ఒకే ఎముక నిటారుగా ఉంటుందట. అందువల్ల ఈ నిటారుగా ఉండడం వల్ల ఈ చాతక పక్షులు వంగి నీటిని తాగటం అనేది వాటికి కుదరదు. వాటి శరీర నిర్మాణం అటువంటిది. అందువల్ల ఆకాశం నుంచి వర్షం నీరు ఎప్పుడు పడుతుందా అంటూ ఎదురు చూస్తూ ఉంటాయట. అలా వర్షపు నీరు మాత్రమే తాగుతుంది. ఎంత దాహం వేసినా కూడా ఇక ఇతర నీటితో దప్పిక తీర్చుకోదు. ఏ విధంగా అయితే చాతక పక్షి ఇట్లా వర్షాధారమైనటువంటి ఆ నీటి కోసమే ఎదురు చూస్తూ ఉంటుందో, ప్రపన్నుడైనటువంటి ఒక శ్రీ వైష్ణవుడు కూడా ఏ పరిస్థితుల్లో అయినా, ఏ కారణం చేతనైనా దేవతాంతరాలను ఆశ్రయించకూడదు అని మనకి అంతరార్థంగా చెప్తారు ఈ చాతక పక్షులని చెప్పటం ద్వారా. భగవత్ శేషత్విలం అన్యశేషత్వం కషిగయే ప్రధానం అంటారు మనకి పెళ్ళే లోకాచార్యుల వారు. ఇక ఈ చాతక పక్షులు ఎక్కడ ఉంటాయి అంటే వర్షపాతం బాగా అధికంగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉంటాయి. ఎందుకంటే వర్షపు నీటినే కదా ఇవి సేవిస్తాయి. అందువల్ల వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంటాయి. మనకి మన భారతదేశంలో వర్షపాతం అధికంగా ఉండేటువంటి ప్రాంతం ఏది అంటే కేరళ కదండి. అదే మనం మలయాళ దివిదేశాలు. కాబట్టి అలాంటి ఆ కేరళ ప్రాంతంలో ఉండేటువంటి ఈ చాతక పక్షులు దీనిని భరద్వాజ పక్షులు అని కూడా అంటారు. వీటి గురించి మనకి ఉటంకించటం ద్వారా ఈరోజు లేపబోయేటువంటి గోపబాలిక ఎవరయ్యా అంటే తిరువంజిక్కళం అనేటువంటి మలయాళ దివ్య దేశంలో అవతరించినటువంటి ఆ కులశేఖర ఆళ్వార్లనే ఈరోజు తిరుప్పల్లి శిక్ష చేస్తుంది మన సూడికొడుత నాచ్యార్ అని మనం అర్థం చేసుకోవచ్చును. ఈ తిరువంజిక్కళానికే ఈ రోజున కులశేఖరపురం అని కూడా పేరు. ఎందుకంటే మన కులశేఖర ఆళ్వార్లు అవతరించినందువల్ల. ఇక అటువంటి ఈ భరద్వాజ పక్షులు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ మాటల్లో ధ్వనిని నువ్వు వినలేదా అంటూ ఈరోజు గోపికను అడుగుతున్నాయి. మాటలు కాదండి వినవలసింది, దానిలోని ధ్వని యొక్క అంతరార్థం తెలుసుకోవాలి. ఏమంటే, ఆహా, భగవద్భక్తులు ఒకరికొకరు విడిచి ఉండట ఇంత కష్టం కదా, వీరినొకరినొకరు విడిచి ఉండటకి ఏ విధంగా బాధపడుతున్నారో నేను కూడా అదే విధంగా బాధపడి ఈ భగవద్భక్తుల సమూహంలో చేరాలి అని చెప్పి నీకు తోయట్లేదా అమ్మా అంటూ మన ఆముక్తమాల్యద గోష్ఠి అడుగుతుంది లోపల ఉన్నటువంటి గోపికని. ఇంకా పేయి పెണ്ണే అంటూ సంబోధిస్తున్నారు. ఓ పిచ్చి పిల్ల అంటూ అధిక్షేపిస్తున్నారు మన గోదాగోష్ఠి. భగవంతుణ్ణి అనుభవించుటయే ప్రధానం అనుకుని భగవద్భక్తులతో కూడా కలవకుండా ఏకాంతంగా అనుభవిస్తుందే అదే పిచ్చి. ఇక దానికి అందట లోపల గోపిక, ఆ పక్షులు మాట్లాడుకోవడం తెల్లవారిందనటానికి గుర్తే కాదు. అవి అలా తెల్లవార్లు మాట్లాడుకుంటూనే ఉంటాయి. ఏ విధంగా అంటే సీతారాములు అరణ్యంలో కలిసి ఉన్నటువంటి రోజుల్లో ఏమేమో తెలియకుండా మెల్లగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉండేవారట. అలా మాట్లాడుకోవడంతో తెల్లవారిపోయేదట. ఆ విధంగా ఈ పక్షులు కూడా ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూనే తెల్లవారుపుచ్చుకున్నాయి. ఇది తెల్లవారిందంటానికి గుర్తే కాదు. కాబట్టి పిచ్చిదాన్ని నేను కాదు మీరే అంటుంది లోపలున్నటువంటి గోపిక. ఇక మన ఆండాళ్ తాయారు లాభం లేదనుకుని ఇంకొక గుర్తు చెప్తున్నారు తెల్లవారిందనటానికి, ఈ గోపికను లేపటానికి. காசும் பெருப்பும் கலகலப்ப கைப்பேர்த்து மாசனரம் குஷலாயச்சியர் மத்தினால் ஓசை పడుத்த తైర్ అరవం కేట్టిలయ్యో అంటుంది. వినలేదా అంటూ. ఏమని? మెడలోని ఆ గోపికలు తాళిబొట్టు అచ్చుబొట్టు అనేటువంటి 2 రకాల ఆభరణాలు ధరిస్తారు. అవి గలగలమనేటట్లుగా ఈ 2 చేతులు ఊపుతూ ఆ తల్లో పువ్వులేమో విడిపోవటం వల్ల పరిమళిస్తున్నటువంటి ఆ కేశపాసం కలిగినటువంటి ఆ గోపబాలికలందరూ కూడా కవ్వంతో ఆ పెరుగు చిలుకుతూ ఉంటే ఒక రకమైన ధ్వని వస్తుంది. ఆ ధ్వని నీకు వినపడట్లేదా అంటున్నారు. ఇక విపులంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకి పూర్వాచారులు వ్యాఖ్యానాలు ఏమనుగ్రహిస్తారంటే, రేపల్లిలో మన నందవ్రజములో గోపికలకు ఏమిటి నిత్యకృత్యం అంటే వారికి ఉన్నది ఏంటి? పాడి. దానివల్ల పాలు, ఆ పాలు తోడేయటం, ఆ పెరుగు చేయటం, ఆ పెరుగుని
చిలకటం, దాని నుంచి వెన్న చిలకటం, ఆ వెన్నని కాచి ఆ నెయ్యి చేసుకోవటం, ఈ పాలు పాల ఉత్పత్తులన్నీ కూడా వారి యొక్క వాటిని అమ్ముకోవటం, వాటి వాటి వల్లనే వీళ్ళకి జీవనాధారము. అదే వారి నిత్యకృత్యం. అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పెరుగు చిలుకుతూ ఉండేవారట. వీరంతా కూడా చిలికేవారంతా ఎవరు? గృహిణులు, అంటే పుణ్యస్త్రీలు. అందువల్ల వారు తెల్లవారుజామునే లేచి చక్కగా తలదువ్వుకొని పువ్వులు ముడుచుకొని కృష్ణ చరితాన్ని పాడుకుంటూ చల్లజేస్తూ ఉన్నారు. పెరుగు కడవల కడవలుగా చిక్కగా పేరుకుని ఉందట. ఇందువల్ల మనం ముందుగానే అనుభవించుకుని ఉన్నాం. మన కన్నయ్య కరస్పర్శ చేత ఆ ఆవులు చిక్కటి పాలిచ్చేవట. ఎంత చిక్కటి పాలంటే ఎంత పాలు వస్తే అంత నెయ్యి వచ్చేదట ఆ పాల నుండి. అంత చిక్కటి పెరుగు అవడం వల్ల ఆ పెరుగులో కవ్వం కూడా దిగదట ఆ గట్టిదనం చేత. వీళ్ళు బలంగా నొక్కి తిప్పుతున్నారట. ఆ బలంగా నొక్కి ఆ త్రాళ్లతోటి ఆ కవ్వాన్ని ఆ పెరుగులో దింపి ఇలా చిలుకుతూ ఉంటే కొప్పులన్నీ కూడా వీడిపోయి, పువ్వులేమో జారిపోయి, పరిమళమేమో మొత్తం వెల్లివిరుస్తుందట. ఇక వీళ్ళ గుండెల మీద ఉన్నటువంటి ఆ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి శబ్దం చేస్తున్నాయట. మరి చిలుకుతున్నారు కదా, బలంగా చిలుకుతున్నారు కదా, ఒక చెయ్యి ముందుకి ఒక చెయ్యి వెనక్కి, ఒక చెయ్యి ముందుకి ఒక చెయ్యి వెనక్కి, ఈ విధంగా చిలకటం వల్ల ఆ హృదయం మీద ఉండేటువంటి ఆభరణాలు కూడా ముందుకు వెనకకు కదులుతూ ఒక రకమైన వింత ధ్వని చేస్తూ ఉన్నాయట. అలాగే చేతులకు ఉండేటువంటి కంకణాలు, గాజుల యొక్క ధ్వని, అలాగే వారి యొక్క ఆభరణాల ధ్వని, పెరుగు చిలకటం వల్ల వస్తున్నటువంటి ధ్వని, ఇలా ఒక రకమైన ధ్వని ఈ ఊరంతా నిండి ఆకాశమంతా వ్యాపిస్తుంది. ఆ ధ్వని నువ్వు వినలేదా అని అడుగుతుంది మన గోదమ్మ. ఇక్కడ మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవాలండి. ఏంటంటే గోపికలకి పెరుగు చిలకటమే నిత్యకృత్యం. ఎంత భక్తులైనా తాము చేసేటువంటి నిత్య కృత్యాలు చేసే తీరవలను, విడువనే రాదు. పరమాత్మ కోసమే చేస్తున్నామని ఆ పరమాత్మనే స్మరించుకుంటూ తమ నిత్య కృత్యాలను ఆచరించే తీరాలి. వీరు ఒకవేళ భగవద్భక్తులు వాళ్ళ నిత్యకృత్యాలు మానేశారనుకోండి, భగవద్ అనుభవం లేనటువంటి వాళ్ళు వీరిని చూసి వీరింత పెద్ద గొప్ప భక్తులే, వీరే నిత్యకృత్యాలు చేయట్లే, మనం చేస్తే ఎంత చేయకపోతే ఎంత, ఆఫ్టర్ ఆల్ అంటే వాళ్ళు కూడా మానేస్తారట. మానేసే ప్రమాదం ఉందట. అందువల్ల మనము మన నిత్యకృత్యాలను చేయటమే మన యొక్క పని అంటున్నారు. ఇక వారు ఏ పని చేస్తున్నా కూడా కృష్ణనామాన్ని విడువనే విడువరట. అలాంటి ఒక గోపికట నిత్యము కూడా కృష్ణ భక్తితో పిచ్చెత్తినట్లు ఉండేదట. ఆమెను చూసి ఆమె అత్తగారు అనుకున్నదట, ఈమెను ఏదన్నా పనిలో పెట్టి బాగా బిజీగా చేసేస్తే ఈమె పిచ్చి తగ్గిపోతుంది అని చెప్పి నెత్తి మీద పాలు పెరుగు మరి అలాగే వెన్న నెయ్యి అన్ని తట్టల్లో పెట్టి అమ్ముకొని రమ్మని పంపించిందట. ఈ గోపిక కూడా అలాగే వీధిలోకి అమ్ముకోవడానికి బయట వెళ్ళింది. వెళ్ళిందే గాని మనసు ఎక్కడుంది? కృష్ణయ్య దగ్గరే ఉంది. ఆయన్ని వీడట్లా. అందుకని పాలమ్ముతా, పెరుగమ్ముతా, వెన్నమ్ముతా, నెయ్యమ్ముతా అంటూ పలకటానికి బదులుగా ఈమెమంటుంది? నారాయణను కావాలా, కేశవను కావాలా, పాలు కావాలా, పెరుగు కావాలా అనే బదులు నారాయణ కావాలా, కేశవ కావాలా, మాధవ కావాలా, గోవింద కావాలా అని అడుగుతూ తిరుగుతూ ఉందట వీధులన్నీ. ఎందుకు ఈ సంబోధన పర్టిక్యులర్గా చెప్తున్నారు అంటే దీనికి అంతరార్థం మనకి పెద్దలు భోగ్యంగా వర్ణిస్తారు. ఏమంటే పాలు, మొదటిది ఏంటండి? పాలు కదా. పాలేమిటి? ఈ పెరుగు వెన్న నెయ్యి మొదలైనటువంటి పాల ఉత్పత్తులన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది మూలమైనటువంటిది ఏది? పాలు. కాబట్టి ఈ మూలమైనటువంటి ఈ పాలనే పదార్థాన్ని నారాయణ తిరునామంతో పోల్చింది ఈ గోపిక. ఎందుకంటే పాలు పోలే సీరంటారు. పాల వలె స్వచ్ఛమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఆ స్వామి. ఆ స్వామి యొక్క ఆ గుణాన్ని మనకి నారాయణ శబ్దార్థం మాత్రమే చెప్తుంది. అందువల్ల అన్నిటికీ మూలం నారాయణుడే. సమస్తమైన నార పదార్థాలకు అయినమైనటువంటి వాడు, ఆధారమైనటువంటి వాడు నారాయణుడే. పాలకి, పాల పదార్థాలకి ఆధారం పాలు ఏ విధంగానో అన్నిటికీ ఆధారం నారాయణుడు. కాబట్టి ఈ పాలు అనేటువంటి పదార్థాన్ని నారాయణ అనే పదముతోటి పోల్చి చెప్పారు మనకి పూర్వాచారులు. దీనికి అంతరార్థంగా మరి సంస్కృత వేదాలు, అన్నిటికీ మూలం వేదమే కదండి. అపౌరుషేయాలు వేదాలు ఎప్పుడు ఎవరి చేత చెప్పబడినవి కాదు, మూలం, అన్నిటికీ మూలం వేదాలే. కాబట్టి పాలు అంటే నారాయణ తిరునామం ఏ విధంగా అయితే చెప్పిందో ఈ గోపిక,
అలాగే వేదాలు అనే అంతరార్థం కూడా మనకి అనుగ్రహిస్తారు పెద్దలు. ఇక రెండవది పెరుగు. ఈ పెరుగు కేశవ అనే తిరునామంతో పోల్చింది ఈ గోపిక. ఎందుకు పెరుగుని కేశవతో పోల్చింది? పెరుగు ఏ విధంగా వస్తుందండి? పాలు కాచి తోడు పెడితే పెరుగు అయింది. అలాగే కేసి అనే రాక్షస సంహారం చేశాడు కనుక కేశవ అయ్యాడు. అందువల్ల ఈ గోపిక పెరుగు అనటానికి బదులుగా కేశవ కావాలా అంటుందట. ఇక పెరుగును కేశవతో ఏ విధంగా అయితే అనుసంధించిందో ఈ గోపిక, మన పూర్వాచారులు ఈ పెరుగుని దివ్య ప్రబంధంతో అన్వయిస్తారు. ఏ విధంగా అంటే వేదాలు మూలం అనుకున్నాం కదండి. ఈ వేదాలకి సారమే కదా దివ్య ప్రబంధం. వేదాల నుంచి వచ్చిందే మన ద్రవిడ దివ్య ప్రబంధం. వేదాల నుంచి వచ్చిందే ద్రవిడ దివ్య ప్రబంధం. పాల నుంచి వచ్చిందే పెరుగు. అందువల్ల ఈ పెరుగు అంటే దివ్య ప్రబంధం అని మనకి పూర్వాచారులు చెప్తారు. ఈ గోపికేమో పెరుగుకు బదులుగా కేశవ అంటుంది. అలాగే మూడవది వెన్న. ఈ వెన్నకి మన గోపికమ్మ మాధవ మాధవ కావాలా అంటుందట. ఎందుకు వెన్నని మాధవతో పోల్చిందంటే ఈ పెరుగును చిలికితే వచ్చిందే వెన్న. అలాగే ఆ క్షీర సముద్రాన్ని చిలికితే వచ్చిందే మన లక్ష్మీ తాయార్లు. ఆమెని హృదయంలో ధరించాడు కనుకనే మాధవుడు అయ్యాడు, మాధవ. అందువల్ల పెరుగుని చిలికితే వెళ్ళిన వచ్చింది, క్షీర సముద్రాన్ని చిలికితే లక్ష్మి వచ్చి ఈయన హృదయవాసం చేసింది కనుక వెన్నకు బదులుగా మాధవ అని పిలిచింది గోపిక. మన పూర్వాచారులు వెన్నకు బదులుగా వ్యాఖ్యానాలని మనకి అంతరార్థంగా అన్వయిస్తారు. వేదాలు మూలం, దానికి ఈక్వల్ టు పాలు ఈక్వల్ టు నారాయణ. దాని నుంచి వచ్చింది ఏంటి? పాల నుంచి పెరుగు వచ్చింది. అలాగే కేశవ తిరునామం, అలాగే దివ్య ప్రబంధం అంతరార్థం. అలాగే ఈ పెరుగు నుంచి వెన్న వచ్చింది కదా, ఈ దివ్య ప్రబంధం నుంచి మనకి అవ్యాఖ్యానాలు వచ్చాయి. అసలు దివ్య ప్రబంధం అనే లేకపోతే వ్యాఖ్యానాలు ఉండవు కదా మన పూర్వాచార్యులు అనుగ్రహించినవి. కనుక ఈ వెన్నని వ్యాఖ్యానంతో అనుసంధిస్తారు మన పెద్దల పూర్వాచార్యులు. ఇక ఆఖరిది నెయ్యి. ఈ నెయ్యిని గోవిందా అంటూ పలుకుతూ ఉంది గోపిక. ఎందుకని? మనకి నెయ్యి ఏ విధంగా వస్తుందండి? కష్టపడి పాలు కాచి చల్లార్చి తోడు పెట్టి చిలికి వెన్న తీసి దాన్ని కాస్తే వచ్చేది నెయ్యి. అదేవిధంగా మన కన్నయ్య 7 రోజుల పాటు 7 రాత్రుళ్ళు పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపీజన సంరక్షణ చేసి కష్టపడి సంపాదించిన తిరునామం కనుక ఈ గోవింద అనేటువంటి దాన్ని కష్టపడితే గాని వచ్చేటువంటి ఆ నెయ్యితో పోల్చిందట గోపిక. అలాగే మనకి పూర్వాచారులు ఈ నెయ్యిని కాలక్షేపాలు అనేటువంటి దానితో పోలుస్తారు అంతరార్థంగా. ఎందుకంటే వేదాలనేటువంటి మూలం నుంచి సారాన్ని గ్రహించిన దివ్య ప్రబంధాల యొక్క వ్యాఖ్యానాలను అనుసంధించుకొని చాలా కష్టపడి మనలాంటి వాళ్ళందరికీ కూడా ఆ శ్రీ సూక్తులను కాలక్షేపాల రూపంలో చాలా ఓర్పుతో సహనంతో అనుగ్రహించేటువంటి ఆ ఆచారులు ఎవరైతే ఉన్నారో వారు కాలక్షేపాల రూపంలో అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ కాలక్షేపాలని నేతితో పోలుస్తారు మనకి పూర్వాచారులు. ఈ విధంగా ఆ గోపిక పాలు కావాలా, పెరుగు కావాలా, వెన్న కావాలా, నెయ్యి కావాలా అనుటకు బదులుగా నారాయణ కావాలా, కేశవ కావాలా, మాధవ కావాలా, గోవింద కావాలా అంటూ అమ్ముకుంటూ తిరిగిందట. ఆ విధంగా ఈ గోపబాలికలందరూట నిత్యము కూడా కృష్ణనామ స్మరణతోనే గడుపుతారు. ఆ విధంగా చల్ల చేసేటప్పుడు ఆ తాడు లాగడం వల్ల వీరి యొక్క గుండెల మీద ఆభరణాలు జల్లు జల్లు గల్లు గల్లు అంటూ ధ్వని చేస్తున్నాయి కదా. ఆ ధ్వని, ఈ పెరుగు చిలికే ధ్వని, వీరు మళ్ళీ చిలుకుతూ స్వామి యొక్క సంకీర్తనం కూడా చేస్తున్నారు కదా, ఆ పాట ధ్వని, ఈ 3 ధ్వనులు కలిసి ఆకాశాన్ని అంటుతున్నాయట. ఇదే దది మదన వృత్తాంతమే మనకి సాగర వృత్తాంతం, సముద్ర మదన వృత్తాంతంతో పోలుస్తారు పూర్వాచారులు. సముద్రాన్ని మదనం చేసేటప్పుడు కూడా 3 రకాలైనటువంటి ధ్వనులు వచ్చేవట. ఆ సముద్రంలో మందర పర్వతాన్ని పెట్టడంలో సముద్రం మరి ఎత్తయింది కదా, నదుల్లోనేమో నీరు సముద్రంలోకి ప్రవహించడానికి వీలు లేక వెనుకకు వెళ్తుందట. ఆ ధ్వని ఒకటి. మందర పర్వతానికి ఈ వాసుకి అనే సర్పాన్ని చుట్టి లాగుతూ ఉన్నారు కదా దేవదానవులిద్దరూ. ఆ కొండకి పాము శరీరం కలిగి వల్ల ఏర్పడినటువంటి రాపిడి వల్ల ఏర్పడినటువంటి ఆ ధ్వని ఉందే, అదో రెండవ ధ్వని. ఇక ఈ మందర పర్వతం తిరుగుతున్నప్పుడు దానిలో ఉన్నటువంటి సముద్రం చుట్టూ సుడులు సుడులుగా తిరుగుతూ ఉండడం వల్ల వచ్చేటువంటి ధ్వని మూడవది. ఈ విధంగా 3 ధ్వనులు కలిసి ఏ విధంగా అయితే పెద్ద ధ్వని ఏర్పడిందో అలాగే ఈ దది మదనంలో కూడా వారి యొక్క పాట, వారి ఆభరణ ధ్వని, వారు చెరిగేటువంటి ఆ పెరుగు యొక్క ధ్వని కూడా పెద్దగా వినిపిస్తున్నాయట.
ఇక ఈ దధిమదన సమయంలో ఈ గోప స్త్రీలు మెడలో 2 రకాలైన ఆభరణాలు ధరించామనుకున్నాం కదా. ఏమిటవి? కాసుం పిరప్పుం అంటూ 2 రకాల ఆభరణాలు, మంగళకరమైనటువంటి ఆభరణాలు దాల్చారు. అంటే మనకి మంగళసూత్రాలు ఏ విధంగా అయితే ఉంటాయో వారికి కాసుం పిరప్పం అనేటువంటి 2 ఆభరణాలు అన్నట్లు. శరీరానికి అందాన్ని ఇచ్చేటువంటివి బాహ్యమైనటువంటి ఆభరణాలు. మరి ఆత్మకు ఆభరణాలు ఏంటండి? మన స్వరూపాన్ని ఎరిగి, ఆ స్వామే ఉపాయమని ఎరిగి, వాని కొరకే మన సర్వ వ్యాపారాలు అని ఉండటం, మన సర్వవిధ కైంకర్యాలు అని ఉండటం, అదే మన ఆత్మక ఆభరణం. ఈ రహస్యాన్ని మనకిచ్చేటువంటివే మంత్రాలు. మననం చేయటం వల్ల మనల్ని కాపాడుతాయి కావునే వీటిని మంత్రాలు అంటారు. ఈ మంత్రాలు మన హృదయంలో అలంకరించుకోవాలండి. ఏ విధంగా అయితే మనకు మంగళసూత్రాలు మన భర్త భార్య యొక్క కంఠసీమ యందు కడతాడో, దానిని ఆమె తన స్వరూపంగా మార్చుకొని తనకు ముందు ఉన్నటువంటి ఆ కన్నవారితో ఉండే సంబంధం పోయి భర్త గోత్రము భర్త వంశమే తనదిగా ఉంటుంది ఆ స్త్రీ. ఆ ఆభరణం పదిలంగా ఉండడం కోసం దారంతో స్త్రీ కంఠంలో బంధిస్తారు. ఇదే మనకి బాహ్యమైనటువంటి మంగళసూత్రంగా చెప్తారు. మరి ఆత్మక మంగళసూత్రం ఏంటండి? ఎట్టు ఇషయ్యాయ్ మూండ్రు శరడాయ్ ఇరుప్పతరు మంగళసూత్రం పోలే తిరుమంత్రం అంటారు పిల్లై లోకాచార్యుల వారు ముముక్షుప్పడిలో. అనగా 8 పోగులు, అంటే 8 అక్షరాలు ఉంటాయి తిరునారాయణ అష్టాక్షరి మంత్రంలో. అలా 8 పోగులు 8 అక్షరాలతో పోల్చారు. అలాగే 3 పేటలు కలిగి ఉంటుంది కదా మంగళసూత్రం. ఆ 3 పేటలని 3 పదాలతో పోల్చారు. అలా ఆత్మకు మంగళసూత్రం ఏంటయ్యా అంటే తిరునారాయణ అష్టాక్షరి మంత్రము అంటారు. ఇక ఈ మంగళసూత్రం మెడ వద్ద 3 ముళ్ళు వేస్తారు కదండి. ఈ 3 ముళ్ళు ఏమిటి అంటే అనన్య శేషత్వం, అనన్య భోగ్యత్వం, అనన్య శరణత్వంగా చెప్తారు. మొదటిది అనన్య శేషత్వం, అనగా నేను భగవంతునికే తప్ప ఇతరులకు చెందిన దానను కాను. ఇక రెండవది అనన్య భోగ్యత్వం, నాకు భగవంతుడే తప్ప వేరొక పదార్థం అనుభవింపదగినది కాదు. ఇక మూడవది అనన్య శరణత్వం, నాకు భగవంతుడే తప్ప వేరొక రక్షకమే లేదు. ఈ 3 విధాలైనటువంటి జ్ఞానాలు కలిగి ఉండటమే ఈ 3 ముళ్ళతో పోలుస్తారు మనకి పూర్వాచారులు. ఇట్టి ఆభరణాలను దాల్చి తాము ఆచరించవలసినటువంటి ఆ కర్మని ఆచరిస్తూ ఆ భగవత్ సంబంధాన్ని విస్మరింపకుండానే ఉంటారు మన గోపికలు. ఆ తన్మయత్వంలో ఆ స్వామి సంకీర్తననే చేస్తూ ఉంటారు ఈ గోపికలందరూ కూడా. ఆ విధంగా చేసేటప్పుడట ఆ పెరుగు చిలుకుతూ ఆ కొప్పుల్లో ఉన్నటువంటి ఆ పువ్వులన్నీ కూడా ముడుచుకొని ఉన్నారు కదా ముందుగానే. ఆ ఈ బాగా కష్టంగా చిలుకుతూ ఉన్నారేమో, ఆ శ్రమ చేత కొప్పంతా వీడిపోయి పువ్వులు జారిపోయి సువాసన మొత్తం అంతటా కూడా వెదజల్లుతూ ఉన్నదట. గోపికలు చూడండి, తెల్లవారుజాముననే లేచి శుచిగా పూలు ముడుచుకొని చక్కగా తలదువ్వుకొని బొట్టు పెట్టుకొని అప్పుడు పాడికొండ ముట్టుకుంటారట. ఎందుకంటే వారికి అదే యజ్ఞం, వారికి అదే ధ్యానం, వారికి అదే తపస్సు. ఆ కృష్ణ భగవానునికి ప్రియమైనటువంటి వెన్న తీయట కోసం వారు చేసేటువంటి ఆ తపస్సే ఆ పని. అందుకే వారు శుచులై అలంకృతులై ఈ పని చేస్తూ ఉంటారు. ఇంకా కేశపాశం అనేటువంటిది మనకి స్త్రీకి ప్రధానంగా సౌందర్యాన్ని ఇచ్చేటువంటి సాధనంగా చెప్తారు. అంటే ఆడదానికి జుట్టే అందం అంటారు కదండి. అదే స్త్రీకి తాను అందమగత్తెను అని అనిపించడానికి ఒక పెద్ద సాధనం. అలాగే పురుషుడు ఈమెను చూసి మోహించడానికి కూడా అదే సాధనంగా చెప్తారు. అలాంటి ఆ కేశపాశాల్ని పోషించుకోవటం కోసం, అలంకరించుకోవడం కోసం స్త్రీ సహజంగానే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటుంది. ఆ రోజుల్లోనే కానివ్వండి, ఈ రోజుల్లోనే కానివ్వండి. ఈ రోజుల్లో అయితే మనకి అనేక రకమైనటువంటి సౌందర్య సాధనాలు వచ్చేసినాయి. ఏదో గ్రే హెయిర్ని బ్లాక్ కలర్ చేసుకోవడం కోసం డైస్ అని, కలర్స్ అని, రకరకాల ప్యాక్స్ అని, మరి బ్యూటీ పార్లర్లని రకరకాలుగా వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. మరి ఆ రోజుల్లో గొల్లలు మరి అమాయకులు కదండి. ఆ రోజుల్లో ఇవేమి లేవు కదా బ్యూటీ పార్లర్లు ఇవన్నీ. మరి వాడి కేశాలకి సువాసన సహజంగా ఏ విధంగా వచ్చింది అంటే మనకి మూవాయిరపుడి వ్యాఖ్యానంలో పెరియవాచార్య పిళ్ళయ్య గారు అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. గోపికలట వెన్న కోసం పెరుగు చిలుకుతున్నారు కదా, ముఖం పైన ముంగురులు పడుతున్నాయట. మరి కష్టపడి చిలుకుతున్నారు కదా, ఆ ముఖం మీద ముంగురులు వచ్చి పడుతున్నాయట. వీరు ఇలా ఇలా ముందుకు వెనక్కి చేతులు చాస్తూ ఆ చిలుకుతూ ఉంటే కష్టంగా ముంగురులు పడుతున్నాయట. ఆ ముంగురులన్నీ కూడా ఒక చేతితో ఇలా సరి చేసుకునేవారట. ఆ చేతులు ఏంటి, వెన్న ఉన్నాయి కదా చేతులకి, ఆ వెన్న చేతులతో సరి చేసుకోవటం వల్ల వారి కేశాలకి ఆ మెరుపు, ఆ వాసన, ఆ సువాసన వచ్చేవట. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి మన పూర్వాచారులు. అసలు ఈ కేశాలకి అంతరార్థం ఏంటండి? ఆత్మకి భగవద్భక్తే కేశపాసం. ఈ ఆత్మకి సౌందర్యాన్ని ఇచ్చేటువంటిది భక్తి.
భగవంతుని యందు మనకు గల ప్రీతే భక్తి. దీనికి వశమై పరమాత్మ మనల్ని ప్రేమిస్తాడు. భగవంతుని ఏ ప్రయోజనం ఆశించకుండా ప్రేమించటమే భగవద్ వ్యామోహం. ఇది మనల్ని తరింపజేస్తుంది. ఇదే గోపికల యొక్క కేశపాశముల యొక్క అంతరార్థం. తమ స్వరూపాన్ని, వాని స్వరూపాన్ని, వానితో తమకు గల సంబంధాన్ని ఎరుగుట వల్ల కలిగినది కాబట్టి ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్నే పుష్పాలుగా చెప్తారు మనకి ఆచార్యులు. ఆ జ్ఞానపూర్వక భక్తి లేదా వ్యామోహం ఉండడమే ఆ పువ్వులు ముడుచుకున్నటువంటి కేశపాసం కలిగి ఉన్నారు గోపికలు అని చెప్పటం. అలాంటి కేశపాసం గల గోపికలు కవ్వంతో పెరుగు చిలుకుతూ ఉంటే ఆ ధ్వని నీవు వినలేదా అని అంటుంది మన సూడి కొడుత నాచ్యార్. ఇంకా నాయక పెంబెళ్ళాయ్ అంటూ సంబోధిస్తుంది, ఓ నాయకురాలా అంటూ. ఇందాకేమో పెಣ್ಣె అంది, పిచ్చి పిల్ల అంటూ. ఇప్పుడేమో నాయక పెంబెళ్ళాయ్, ఓ నాయకురాలా అంటుంది. ఈ రెండిటికి మధ్య భేదం ఉన్నదా? లేదండి. మమ్మల్ని నడిపించి నీవు ముందు నడిచి ఆ కృష్ణ ప్రేమని, ఆ కృష్ణయ్యని చేర్చగలిగినటువంటి నీవు ఇలా ఉండడం తగదమ్మా అంటూ నాయక పెంబెళ్ళాయ్ అంటూ సంబోధిస్తుంది మన గోదమ్మ. ఇంకా మన ఆముక్తమాల్యద ఏమంటుంది? నారాయణన్ మూర్తి కేశవనే పాడవం నీకేట్టే కిడతీయో అంటుంది. భగవద్గుణాలను కీర్తించి ఆ లోపలున్నటువంటి గోపికను ఏ విధంగా అయినా సరే బయటికి తీసుకురావాలి అని చెప్పి భావించి ముందుగా పరమాత్మ యొక్క వాత్సల్య గుణాన్ని సూచించేటువంటి ఆ నారాయణుని కీర్తిస్తున్నారు. మనము ముందు రోజే అనుభవించుకున్నాము. సమస్త చేతన అచేతనాలకు, సమస్తములైన నార పదార్థాలకు అయనమైనటువంటి వాడు, ఆధారమైనటువంటి వాడు నారాయణుడు అని మొట్టమొదటి పాసురంలోనే మనం అనుభవించుకున్నాం. ఏదైనా ఆపద కలిగినప్పుడు తల్లి ఏ విధంగా అయితే ఒడిలో దాచుకుంటుందో బిడ్డలని, సర్వ పదార్థాలని కూడా ప్రళయకాలంలో నామరూపాలు నశించిపోకుండా తన కుక్షిలో నిక్షిప్తం చేసుకొని కాపాడినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఇంతటి మయుడైనటువంటి ఆ ప్రభువును కీర్తిస్తూ ఉంటే మేము నీకు వినపట్టం లేదా అంటుంది మన గోదమ్మ. ఇంకా రెండవదిగా తిరునామం ఏమనుసంధిస్తున్నారు? మూర్తి అంటున్నారు. కేవలం అంతర్యాంలాగా ఉండి ఎవరి చేత కనబడకుండా చూడలేకుండా ఉండడం కాకుండా పామరులకు కూడా ఈ చర్మచక్షువులతో, బాహ్యమైనటువంటి ఈ ఇంద్రియములు అయినటువంటి ఆ కన్నులతో, ఆ నేత్రములతో చూడడానికి వీలుగా రూపం దాల్చినటువంటి సులభుడు. ఆ రూపం లేనివాడు కూడా మన కోసం, మనల్ని అనుగ్రహించడం కోసం, మనల్ని ఉజ్జీవింపజేయడం కోసం ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నట్లు ఎవరు ఏ రూపంలో ఏ మూర్తి యందు భావిస్తే తాను ఆ మూర్తి యందు ఆ రూపంలో ఉంటాను అని చెప్పినటువంటి అంతటి సులభుడు, వాత్సల్య మూర్తి. తాను కనపడకపోతే మనం ఎక్కడ దూరం అయిపోతామో అని ఆ భయంతో, ఆ శంకతో మన ఈ ఇంద్రియాలతోనే మనం ఆయనని చూచి స్పృశించి భాషించేటట్లుగా సులభుడై మూర్తిమంతుడై మన ముందుకొచ్చాడు అంటూ ఆ మూర్తి అంటూ ఆ తిరునామాన్ని అనుసంధిస్తుంది ఆండాళ్ తాయార్లు. ఇక మూడవదిగా కేశవనై పాడవం నీకేట్టే కిడక్తియో అంటుందిగా. కేశవనై అంటుంది. కేసి అనే అసురుణ్ణి, గుర్రం రూపంలో ఉన్నటువంటి ఆ అసురుణ్ణి కృష్ణయ్య సంహరించాడు కదా, అలాంటి కేశవనామాన్ని పలుకుతున్నాము అని అర్థం వస్తుంది. అలాగే కహ అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు. ఈ ఇరువురిని వహించేటువంటి వాడు కనుక కేశవుడయ్యాడు. ఇదే కాక మనకి ఆ కృష్ణయ్య యందు అత్యధిక మోహాన్ని కలిగించేటువంటి ఆ కేశ సౌందర్యం, అది కూడా మనకి జ్ఞప్తికి వస్తుంది. కేశవ అనగానే అద్భుతమైన కేశపాస సౌందర్యం కలిగినటువంటి వాడు అని కూడా మనకు అర్థం వస్తుంది. ఈ విధంగా మూడు అర్థాలను గ్రహిస్తారు ఆచార్యులు. ఇట్లా ఆశ్రిత అనాశ్రిత భేదమేమీ లేకుండా అందరి యందు కూడా సమానంగా ఉండేటువంటి ఆ స్వామి యొక్క తిరునామాలు మేము పాడుతుంటే విని కూడా ఇంకా ఎలా పడుకున్నావమ్మా అంటూ ఈ బయట ఉన్నటువంటి ఆండాళ్ళ తాయార్లకి సందేహం వచ్చి, ద్వార బంధం ఉంది కదా గోపిక తిరుమాళిగా, ఆ ఇంటి యొక్క ద్వార బంధం, ఆ ద్వారం యొక్క రంధ్రాలలో నుండి లోపలికి చూశారట. అసలు ఏం జరుగుతుంది లోపల అని. బయటికి ఒక రకమైన తేజస్సు ప్రకాశిస్తుందట. ఆ తేజస్సును చూడగానే మన ఆండాళ్ళ తాయార్లు తేసమ్ముడయ్యాయ్, ఓ తేజస్శాలిని, తేజస్సు కలిగినటువంటి దానా అంటూ సంబోధిస్తున్నారు. ముందేమో పిన్నే పిచ్చి పిల్ల అన్నారు, నాయక పెళ్ళాయి నాయకురాలా అన్నారు, తేసమ్ముడయ్యాయ్ తేజస్శాలిని అంటూ మూడు విధాలుగా ఆమెను సంబోధిస్తూ భగవద్ అనుభవం చేత కలిగినటువంటి ఆ తేజస్సు నీలో కనిపిస్తూ ఉంటే మేం లేదు అనటం తగదమ్మా.
నీవు లేదు అనటం కూడా తగదు. కాబట్టి ఆ అనుభవాన్ని 10 మందికి కలిగించి వాళ్ళతో కలిసి నీవు అనుభవించాలి. అందువల్ల నీవు నాయకురాలుగా ఉండడానికి తగినటువంటి దానివి. నీవు ఈ విధంగా ఏకాంతంలో అనుభవించటం ఏమాత్రం తగదమ్మా, నీకు ఇదేమన్నా పిచ్చా ఏమిటి అంటూ 3 రకాలుగా సంబోధించిందండి మన ఆండాళ్ళ తాయార్లు. ఆఖరిగా తెరవు అంటుంది, తలుపు తెరువు అంటుంది. తిరవు అంటే తలుపు తెరువుము, నీ తేజస్సు చూసి మేము ఆనందాన్ని అనుభవించేటట్లుగా తలుపు తెరువమ్మా అంటూ అభ్యర్థిస్తుంది మన గోదాగోష్ఠి అంతా కూడా. ఇట్లు భగవద్భక్తులను ముందుంచుకొని భగవత్ సన్నిధానానికి వెళ్ళాలి అంటూ సూచిస్తున్నారు. వెనకటి పాసురంలో కూడా ఈ పాసురంలో కూడా ఏ పదముల ద్వారా మనకి ఇది అర్థమవుతుంది? కేటిలయ్యో వినలేదా అన్నారు 6వ పాసురంలో, కెడత్తియో విని కూడా పడుకున్నావా అంటున్నారు ఈ పాసురంలో. దీనివల్ల మనకి ఏమిటి అర్థమవుతుందంటే, ప్రధానంగా శ్రవణమే ప్రధానం అని తెలుస్తుంది. వినటమే ప్రధానం, వినటమే స్వరూపం. విని పరుండకుండా తన తోటి వారితో కలిసి అనుభవించుట, ఇవి రెండే ప్రధానంగా చేయాలి. ఈ విధంగా చెప్తూ మన గోష్ఠి అంతా కూడాను 2వ గోపికను మేలుకొలిపారు. ఇక ఈ 2వ గోపికను మేలుకొలపటంలో అంతరార్థంగా ఇంకొక ఆళ్వార్లను మేలుకొలుపుతున్నారనుకున్నాం కదా మనం. 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు లేపబడేటువంటి తిరుప్పల్లి ఎజుర్చి జరుగుతున్నటువంటి ఈ 10 మంది భాగవతులు గోపికలు కూడా 10 మంది ఆళ్వార్లకు ప్రతిరూపంగా చెప్పినట్లుగానే ఈ పాసురంలో కులశేఖర పెరుమాళ్ళని తిరుప్పల్లి యశుచి చేస్తున్నారని మనం భావించుకోవచ్చు. ఎందుకంటే ఆనైచ్చాత్తన్ అంది గోదమ్మ. ఆనైచ్చాత్తన్ అంటే మలయాళ పదం, అంటే అర్థం పక్షులు, చాతక పక్షులు. ఈ పక్షులు ఎక్కడ ఉంటాయనుకున్నాం? మలయాళ దివ్యదేశంలో. మరి అలాగే తిరువంజిక్కళం అనేటువంటి దివ్యదేశంలో మన కులశేఖర ఆళ్వార్లు అవతరించారు. కాబట్టి ఈ కులశేఖర పెరుమాళనే మనకు గోదమ్మ తిరుప్పల్లి యశుచి చేసిందని మనం భావించుకోవచ్చు ఒక రకంగా. 2వ రకంగా మొదటి పాసురంలో ఆచార్యులను కీర్తించారు కదా. గోదమ్మకి తండ్రి స్థానంలో ఉన్నది ఆ విష్ణుచితుల వారే, ఆ ఆచార్యుల స్థానంలో ఉన్నది అదే పెరియాళ్వార్లు. అందువల్ల ముందుగా 6వ పాసురంలో మొదటి గోపికగా పెరియాళ్వార్లని మేలుకొలిపింది గోదమ్మ. ఇక ఆచార్యులని కదా మనం తర్వాత సేవించుకోవాల్సింది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. అలాగే గోదమ్మ యొక్క ఆచార్యులు పెరియాళ్వార్లు, వారికి ముందు అవతరించినటువంటి వారు కులశేఖరాళ్వార్లు. ఆ విధంగా చూసుకున్నా కూడా కులశేఖరాళ్వార్లనే ఈ రోజున మేల్కొలుపు జరుపుతున్నది గోదమ్మ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్క పాసురములో త్రినామ సంకీర్తన వైభవంలో భాగంగా ఈరోజు పాసురంలో నారాయణ, మూర్తి, కేశవ అంటూ త్రినామాలను అనుగ్రహించింది. అలాగే బదరికాశ్రమం దివ్యదేశ వైభవాన్ని అనుగ్రహించింది. ఆ శ్రీమన్నారాయణమూర్తే తానే ఆచార్యునిమై తానే శిష్యునిమై వెలియిట్ట అరుళినార్. కాబట్టి ఆ బద్రికాశ్రమంలో ఆ నారాయణ మంత్రాన్ని ఆ స్వామి స్వయంగా తానే ఆచార్యుడిగా తానే శిష్యుడిగా మనకు అనుగ్రహించాడు కనుక బద్రికాశ్రమం అనే దివ్యదేశ వైభవాన్ని మనకి అనుగ్రహించింది గోదమ్మ అని కూడా మనకి పెద్దలు ఆచార్యులు అనుగ్రహిస్తూ ఉంటారు. ఏమన్నా తప్పులు చెప్పి నడల పెద్దలందరూ సరిదిద్ది కృప చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి భాగవతులందరికీ అడిగేన్ పద్మచ రామానుజదాసి అనేక దాసోహాలు సమనీయంగా సమర్పించుకుంటూ రేపటి రోజున 8వ పాసురంలో మళ్ళీ మీతో కలవడానికి ప్రయత్నిస్తాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిகளே శరణం.